యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం అవకాడో గువాకమోల్ విత్ క్యారెట్ స్టిక్స్ చేసుకుంటున్నాం. జనరల్గా మనం రెస్టారెంట్స్ అవి వెళ్ళి తింటూ ఉంటాం. ఇలాంటి రెసిపీస్ అన్ని ఈజీగా మన కిచెన్లోనే అయినా రెడీ చేసేసుకోవచ్చు అంటే అలేఖ్య గారు చెప్పేస్తూ ఉంటారనమాట. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అవకాడో గువాకమోల్ విత్ క్యారెట్ స్టిక్స్ కావాల్సిన పదార్థాలు: అవకాడో, మిరియాల పొడి, క్యారెట్, ఉప్పు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, కొత్తిమీర. సో అవకాడో గువాకమోల్ విత్ క్యారెట్ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పేరేంటి ఇంత పెద్దగా ఉందని చెప్పేసి అనుకుంటారు, కానీ జనరల్గా బయట మనం తినేస్తూ ఉంటాం, తెలియదు కానీ పేరు తెలియదు అంతే. జస్ట్ మనం క్యారెట్ స్టిక్స్ అనే అవకాడో నార్మల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి అలా పిలుచుకుంటాం అంతే. జస్ట్ ఆ నేమ్ వల్ల మనం ఏదో పెద్ద డిష్ చాలా కష్టం అనుకుంటాం, బట్ సింపుల్ అండ్ ఈజీ. అండ్ చాలా మందికి అవకాడో తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇది సూపర్ డిష్. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం అవకాడో ఇంకా క్యారెట్ని కట్ చేసుకుందాం. మిత్ బ్రేక్ చేద్దాం క్యారెట్ గురించి. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు క్యారెట్ తీసుకుంటే కొంచెం షుగర్స్ పెరుగుతాయి అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ మనం కార్బోహైడ్రేట్స్ పరంగా చూసుకుంటే క్యారెట్లో మనకు ఒక 100 గ్రామ్స్కి గాను 5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంత తక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే షుగర్స్ పెరుగుతుంది అనేది ఒక మిత్. వాళ్ళు రెగ్యులర్గా ఒక క్యారెట్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకేంటి, హ్యాపీగా జ్యూస్ అలా కూడా తీసేసుకోవచ్చు క్యారెట్ కాబట్టి. ట్రై చేయండి. మీరు ఎప్పుడు జ్యూసెస్ అడ్వైస్ చేయకండి, బికాస్ లైక్ హోల్ ఫ్రూట్, హోల్ వెజిటేబుల్స్ అనేవి మనకి చాలా మంచిది అండ్ మన టీత్కి కొంచెం పని పెడతాయి. సో దట్ ఏంటి అంటే అవి కూడా క్లెన్స్ అయితే గమ్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి. సో ఈజీ వే కాకుండా హార్డర్ వే చూసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సరే, టీవీ చూస్తూ ఒక క్యారెట్ తీసుకుని తినండి గట్టిగా నమిలి, ఓకేనా? స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని కాసేపు పక్కన పెట్టుకొని అవకాడో కట్ చేసుకుందాం. ఓకే, డన్. అవకాడోలో కూడా టైప్స్ ఉంటాయి కదా లేఖ్య గారు, ఏ టైప్ తీసుకొచ్చారు ఇప్పుడు? రెగ్యులర్ అంటే మనకి ఇప్పుడు వచ్చే టైప్స్, కలర్స్ అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఏ జిఎంఓ అనమాట, అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్. సో ఎప్పుడు అలా వేరే టైప్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని తీసుకోకుండా రెగ్యులర్, స్టాండర్డ్ అండ్ బేసిక్దే తీసుకుంటే బెస్ట్. సో మనం అవకాడో కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న అవకాడోని మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఓకే. కొద్దిగా మిరియాల పొడి. ఓకే. అండ్ కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే. స్మూత్ పేస్ట్ అవ్వాలి కదా అది. సో అలెక్కి గారు, యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ పాటించేటప్పుడు కానీ, ఆ ఫుడ్స్ తీసుకునేటప్పుడు కానీ మనకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయా, పర్టికులర్ ఫుడ్స్ తీసుకోకూడదు అని చెప్పేసి? ఖచ్చితంగా ఉంటాయి అశ్విని. సో దీంట్లో ఈ డైట్ పాటించేటప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతాము. యాజ్ వెల్ యాజ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగర్స్, కార్న్, సోయా ప్రోడక్ట్స్, ఈ కేటగిరీ అన్ని అవాయిడ్ చేసేస్తాం. కార్న్స్. ఓకే. ఇవేంటి అంటే వీటిలో అన్నిట్లో కూడా మనకి లిగ్నాన్స్, ఆల్కలాయిడ్స్ అని ఉంటాయి. సో వీటికి ఇన్ఫ్లమేషన్ని ట్రిగర్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్స్లో ఎక్కువగా రెస్ట్రిక్షన్ పెట్టాము. ఓన్లీ నైట్ షేడ్స్ అంటాము, అంటే టొమాటో కానీ, ఆలుగడ్డ కానీ, బెల్ పెప్పర్స్ కానీ, ఎగ్ ప్లాంట్, వంకాయ ఉంటాయి కదా, వీటిని అవాయిడ్ చేస్తాం. అన్ని వెజిటేబుల్స్ ఇస్తాం. అండ్ వీట్ ఉంటుంది కదా, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటే కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి గ్లూటెన్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తాం. గ్లూటెన్ అంటే మనకి వీట్ ప్రోడక్ట్స్, ఓట్స్, బార్లే, రే, ఇవి అవాయిడ్ చేస్తాం. సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడే మనకి కొంచెం రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎన్నాళ్ళు ఫాలో అవ్వాలి ఇలా ఈ డైట్? ఒక 2 వీక్స్ అన్న ఫాలో అవ్వాల్సి వస్తుంది. 2 వీక్స్. ఓకే. సో ఈ పేస్ట్ రెడీ అయింది కదా, దీన్ని మనం ఆ సర్వింగ్ జార్లో తీసుకుందాం. ఓకే.
కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఓకే. ఇవి ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కొద్దిగా టొమాటో ముక్కలు. ఓకే. ఇది కలిపేసుకొని దీని మీద వేసుకోండి. ఓకే. సో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ పైన కొద్దిగా ఆలివ్ ఆయిల్. అండ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ స్టిక్స్. ఓకే. సో క్యారెట్ స్టిక్స్ కూడా పెట్టేసుకున్నాం అశ్విని. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్ట్ చేసేస్తాను, కానీ అంతకన్నా ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ముందు అయితేని. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిజల్ట్స్ అనేవి తొందరగా రావడానికి, బెటర్ రిజల్ట్స్ రావడానికి ఇంకేమైనా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుందండి? సో ఫస్ట్ వచ్చేసరికి డైట్లో మనం ఏ ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేస్తున్నామో దాని మీద స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ప్రాక్టీసెస్ అంటే ఫీడింగ్ విండో అని చెప్పేసి అంటాం. అంటే తీసుకునే ఫుడ్ అనేది కూడా మనము 12 hours లోపు, అంటే మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తే నైట్ అదే టైంకి ఎండ్ చేసేలాగా ఉండాలి. ఒక 12 hours ఫీడింగ్ విండోనే పెట్టుకోవాలి. ఎందుకంటే బాడీకి ఎంత రెస్ట్ ఇస్తే అది అంత మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ డే. సో అర్లీ డిన్నర్ చేసేయడం, 7 o'clock అలా 8 o'clock లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం, ప్రాపర్ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవడము, ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్గా చేయడము. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఓకే. సో టేస్ట్ చేయనా మరి? సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి అవకాడో గువాకమోలే విత్ క్యారెట్ స్టిక్స్. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో గువాకమోలే విత్ క్యారెట్ స్టిక్స్ కావాల్సిన పదార్థాలు: అవకాడో, మిరియాల పొడి, క్యారెట్, ఉప్పు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, కొత్తిమీర. అవకాడో గువాకమోలే విత్ క్యారెట్ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ ని, అవకాడోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అవకాడో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకుని, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కలుపుకొని, కొత్తిమీర, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి క్యారెట్ స్టిక్స్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, అవకాడో గువాకమోలే విత్ క్యారెట్ స్టిక్స్ రెడీ.